టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్ ఉండబోతున్నాడు. రెండో టెస్టుకు గిల్ ప్లేస్లో రిషబ్ పంత్కు బాధ్యతలు అప్పగిస్తోంది బీసీసీఐ. ఇక మెడ నొప్పితో గిల్ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తొలి టెస్టు మధ్యలోనే జట్టు నుంచి గిల్ తప్పుకున్నట్లుగా మనం చూసాం. ఇక చికిత్స కోసం ప్రస్తుతం గౌహతి నుంచి గిల్ ముంబైకి వెళ్ళిపోయాడు. గిల్ స్థానంలో పంత్కు బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. గిల్ ప్లేస్లో జట్టులోకి సాయి సుదర్శన్, నితీష్లో ఒకరికి చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దూకుడుగా ఆడతాడనేటువంటి ఒక ఇది ఉన్నటువంటి పంత్కు జట్టు బాధ్యతలు అప్పగించడానికి సంబంధించి కూడా అభిమానులు ఒకంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా అనేటువంటి ఇదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. బీసీసీఐ ఆలోచన ఏంటి? పర్టికులర్గా పంత్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా టీమిండియా కెప్టెన్ గా పంత్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారు అనే దానికి సంబంధించి ఇంకా అప్పట్లో అయితే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అదేవిధంగా అటు మాజీ క్రికెటర్లు కూడా రిషబ్ పంత్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది, రోహిత్ శర్మ స్థానంలో అతనే సమర్థవంతమైన కెప్టెన్ అనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినపడుతూ వచ్చాయి. ఎందుకు అని అంటే భారత విజయాల్లో 2020 తర్వాత నుంచి కూడా అతను ఎన్నో సందర్భాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో భారత్ విజయాలు సాధించడానికి అతనే కారణం అనేది కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు ఉన్నటువంటి అభిప్రాయం. అలాగే మాజీ క్రికెటర్లు కూడా దీనికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు రిషబ్ పంత్ కు మళ్ళీ అంటే ఎట్టకేల్ కెప్టెన్ గా పనిచేసే అవకాశం లభించింది. ఎందుకు అంటే శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్ రెండో రోజు మెడనొప్పి గాయం కారణంగా తప్పుకోవడం, ఆ తర్వాత అతను మొదటి టెస్ట్ పూర్తిగా దూరం కావడం, ఇక రెండో టెస్ట్ కూడా పూర్తిగా అందుబాటులో లేకపోవడంతోనే అతను రిషబ్ పంత్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నటువంటి రిషబ్ పంత్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు. టీంలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా సీనియర్లను కాదని యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ గానీ రిషబ్ పంత్ గానీ కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే జట్టు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని సమర్థవంతమైన కెప్టెన్ ఉంటే ఏదైతే ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కి సంబంధించి 2 సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోవడం, అదేవిధంగా ఈ కెప్టెన్సీ బాధ్యతలకు సంబంధించి అటు సీనియర్ ఆటగాళ్లు కూడా పెద్దగా ఆసక్తిగా లేకపోవడం, ముఖ్యంగా కేఎల్ రాహుల్ గానీ, రవీంద్ర జడేజా గానీ, జస్ప్రీత్ బుమ్రా గానీ వీళ్ళెవరు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతోనే ఈ అంశానికి సంబంధించి కాస్త వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు శుభ్మన్ గిల్ తప్పుకోవడంతో రిషబ్ పంత్ సరైన ఆటగాడు అనే భావనలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సెకండ్ టెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ నేపథ్యంలో? పంత్ నాయకత్వంలో అంటే జట్టులో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆ ప్లేయర్స్ విషయం కావచ్చు, మొత్తం మీద ఎలా ఉండబోతుంది సెకండ్ టెస్ట్? ఖచ్చితంగా రెండో టెస్ట్ అయితే ఆసక్తిని రేపే విధంగానే ఉండొచ్చు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు అని అంటే రెండో టెస్ట్ కి సంబంధించి సౌత్ ఆఫ్రికా కూడా పక్కా వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే క్లీన్ స్వీప్ గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ కి సంబంధించి క్లీన్ స్వీప్ అయిన పరిస్థితి కూడా ఉంది, వైట్ వాష్ అయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగైనా సరే గెలవకపోతే మాత్రం కోచ్ ఎవరైతే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఉన్నాడో అతనిపై కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ కూడా కసిగానే అడుగులు వేస్తోంది. ఇక అటు సౌత్ ఆఫ్రికా కూడా ఎలాగైనా సరే డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవటం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ లో కూడా గెలవడంతో మరింత ఉత్సాహంతో అడుగులేస్తుంది. ఖచ్చితంగా రెండో టెస్ట్ అయితే ఆసక్తికరంగానే ఉండొచ్చు. గౌహతిలో ఒక మినీ యుద్ధాన్ని అయితే చూడవచ్చు. ఎందుకంటే భారత్ ఓడిపోతే మాత్రం క్లీన్ స్వీప్ సిరీస్ పోవడం సంగతి పక్కన పెడితే క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న జట్ల మీదనే భారత్ గెలుస్తుంది స్వదేశంలో అనే అభిప్రాయాలు కూడా కాస్త బలపడుతున్న పరిస్థితి. అంటే కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అంటే మొన్న జరిగిన వెస్టిండీస్ సిరీస్ తో మంచి విజయం సాధించడంతో కొంత దీనికి సంబంధించి మరిన్ని విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాగైనా సరే గెలవాలి అనే పట్టుదలతోనే టీమిండియా యాజమాన్యం కూడా జట్టులో కీలక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గిల్ ప్లేస్ కి సంబంధించి ఆల్రౌండర్ నితీష్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే సాయి సుదర్శన్ వైపు మొగ్గు చూపుతారా అనేటువంటి మెయిన్ క్వశ్చన్. దానికేంటి ఇక్కడ సాయి సుదర్శన్ గానీ, దేవదూత్ పడిక్కల్ గానీ వీళ్ళిద్దరి అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే 3వ స్థానానికి సంబంధించి వీళ్ళిద్దరిని ముందు పరిగణించడం జరిగింది. అటు ఇంగ్లాండ్ లో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో కూడా సాయి సుదర్శన్ 3వ స్థానంలో ప్రయోగించిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ కొంత విఫలమయ్యాడు సాయి సుదర్శన్. అయితే వెస్టిండీస్ తో జరిగినటువంటి సిరీస్ లో మాత్రం అతను కొంత మెరుగ్గా రాణించడం జరిగింది. అయితే
మొదటి టెస్ట్ లో మాత్రం మన సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మొదటి టెస్ట్ లో మాత్రం అతన్ని కాదని మూడో స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో వాషింగ్టన్ సుందర్ ని మూడో స్థానంలో పంపించడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎందుకంటే రెండు జట్లతో పోలిస్తే 50 బంతులు అంటే మొత్తం టెస్ట్ మ్యాచ్ మొత్తంలో రెండు ఇన్నింగ్స్ 50 బంతులకు పైగా ఆడిన ఒకే ఒక్క క్రికెటర్ అతను. కాబట్టి దీనికి సంబంధించి అతను మూడో స్థానంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇప్పుడు సాయి సుదర్శన్ ని గిల్ స్థానంలో ఆడిస్తే 4వ స్థానంలో అతను ఖచ్చితంగా ఆడాలి. 4వ స్థానంలో ఆడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితమే ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. మరి జట్టు యాజమాన్యం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఇక ఆల్రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే గౌహతిలో పిచ్ కాస్త పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పేస్ ఆల్రౌండర్ ఉంటే మంచిది అనే అభిప్రాయం కూడా ఉంది. ఇక దానికి తోడు అక్షర్ పటేల్ మొదటి టెస్ట్ లో విఫలం కావడంపై కూడా కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మరి దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా కెప్టెన్గా అయితే రిషబ్ పంత్ని అనౌన్స్ చేస్తూ కూడా బీసీసీఐ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. రెండో టెస్టుకు గిల్ ప్లేస్లో రిషబ్ పంత్కు బాధ్యతలు అయితే అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మెడ నొప్పితో గిల్ ఇప్పటికే బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో తొలి టెస్టు మధ్యలోనే గిల్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక చికిత్స కోసం గౌహతి నుంచి ముంబైకి అయితే వెళ్ళాడు గిల్ స్థానంలో పంత్కు బాధ్యతలు ఇస్తూ కూడా బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన కూడా చేసింది. అయితే గిల్ ప్లేస్లో జట్టులోకి సాయి సుదర్శన్ని తీసుకుంటారా, నితీష్ని తీసుకుంటారా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.